ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియో వచ్చేసరికి ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో అన్నమాట. ఎందుకంటే ఈరోజు రా హైలైట్స్ వీడియో చేయలేదు. ఆల్రెడీ ఒక వీడియో చేసుంటిని ఈరోజు మార్నింగ్. సో, అడిగినారు రా హైలైట్స్ వీడియో చేయలేదు ఏందని అడిగినారు. సో, అందుకోసమే స్పెషల్‌గా మీకోసం రా హైలైట్స్ వీడియోని చేస్తున్నాను. సో, ఈరోజు రాలో జరిగినాయి చాలా మంచి ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగినాయి. వాటన్నింటి గురించి ఇప్పుడు మాట్లాడేద్దాం. ఈరోజు రా స్టార్టింగ్‌లోనే మన సెత్ రాలిన్స్ టీమ్ వచ్చినారన్నమాట. సో, విజన్ టీమ్ వచ్చినారు. సో, ఇప్పుడు సెత్ రాలిన్స్ టీమ్ అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆల్రెడీ వీళ్ళు బ్రేక్ అయిపోయినారు కాబట్టి. సో, మన ఇక బ్రాన్ బ్రేకర్, సెత్ రాలిన్స్, పాల్ హెమన్ వాళ్ళందరూ రింగ్‌లోకి వచ్చేస్తారన్నమాట. రింగ్‌లోకి రాగానే ఫ్యాన్స్ కొంచెం తిడతారు. యాంకర్స్ అని మళ్ళీ సెత్ రాలిన్స్‌ని తిడతారన్నమాట. సో, ఇక మన సెత్ రాలిన్స్ మైక్ తీసుకుంటారు. పాల్ హెమన్ ఇచ్చేస్తారు మైక్ మన సెత్ రాలిన్స్‌కి. సో, ఇక మన సెత్ రాలిన్స్ అక్కడున్న ఫ్యాన్స్ అందరికి వెల్కమ్ టు మండే నైట్ రాలిన్స్ అని చెప్తాడు. అండ్ దాని తర్వాత ఫ్యాన్స్‌ని కూడా కొంచెం తిడతాడన్నమాట యాంకర్స్ అన్నట్టుగా. అండ్ ఇక మన సెత్ రాలిన్స్ ఏమంటారంటే, చూడండి మీ క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్ ఇక్కడున్నాడు. మీ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ ఈ రింగ్‌లో నిల్చున్నాడు. సో, ఈ రింగ్‌లో ఒక గ్రేట్‌నెస్ ఉంది అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ చెప్తాడన్నమాట. అండ్ దాని తర్వాత మన సెత్ పాల్ హెమన్ గురించి మాట్లాడతాడు. సో, పాల్ హెమన్ గురించి ఏమంటాడంటే మన సెత్, సో చూడండి పాల్ హెమన్‌ని రోమన్ రీన్స్ ఇడిచిపెట్టేసిండు. అండ్ మన పాల్ హెమన్ బెస్ట్ ఫ్రెండ్ సీఎం పంక్ తను కూడా పాల్ హెమన్‌ని బెట్రైజ్ చేసిండు. అండ్ తాను ఒక తెలివైన నిర్ణయం తీసుకుండు. అదేంటంటే నా సైడ్ రావడం, నాతో కలవడం ఒక బెటర్ డెసిషన్ అన్నట్టుగా మన సెత్ చెప్తాడు. అండ్ పాల్ హెమన్‌ని గోట్ అని పిలుస్తాడు. అండ్ ఇంకేముంది దాని తర్వాత మన సెత్ రాలిన్స్, పాల్ హెమన్ ఇద్దరు హగ్ తీసుకుంటారు. హగ్ తీసుకొని మన పాల్ హెమన్ సెత్ రాలిన్స్ చెంప పైన ముద్దు పెడతాడు. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ కిస్ కిస్ అని అరుస్తారన్నమాట. అండ్ మన సెత్ రాలిన్స్ మన పాల్ హెమన్ గుండు పైన ముద్దు పెట్టేస్తాడు. అండ్ ఇది షేమ్ కాదు, ఇది ఒక లవ్, ఇది ప్రేమ. సో, ఇద్దరి మధ్యలో ప్రేమ అన్నట్టుగా మన సెత్ అంటాడన్నమాట అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరితో. అండ్ దాని తర్వాత మన బ్రాన్ బ్రేకర్ సైడ్ వెళ్తాడు. మన సెత్ రాలిన్స్, సో నువ్వు ఒక టైప్‌లో ఉంటావు కదా ఊఫ్ ఊఫ్ అని, ఒకసారి నా కోసం అనవా ప్లీజ్ ప్లీజ్ అన్నట్టుగా మన బ్రాన్ బ్రేకర్‌ని బతిమలాడతాడు. అండ్ అప్పుడు మన బ్రాన్ బ్రేకర్ అది చేసేస్తాడు. అండ్ దాని తర్వాత ఇక మన బ్రాన్ బ్రేకర్‌ని అన్‌డిస్ప్యూటెడ్ ఫ్యూచర్ అని ఈ టైప్‌లో మన సెత్ రాలిన్స్ చెప్తాడన్నమాట. అండ్ దాని తర్వాత ఇక మన బ్రాన్సన్ రీడ్ సైడ్ వెళ్తాడు మన సెత్ రాలిన్స్. బ్రాన్సన్ రీడ్ సైడ్ వెళ్తాడన్నమాట. సో, ఏమంటాడంటే, ఒక 6 నెలల క్రితం నువ్వు షెల్ఫ్‌లో ఉన్నావు. రోమన్ రీన్స్‌ని ఓడించలేకపోయినావు. కానీ నువ్వు నా టీంలో జాయిన్ అవ్విన తర్వాత నా తెలివిని ఉపయోగించి నువ్వు రోమన్ రీన్స్‌ని పిన్ చేసినావు. నువ్విప్పుడు ఒక రియల్ ట్రైబల్ చీఫ్ అయిపోయినావు అన్నట్టుగా మన బ్రాన్సన్ రీడ్ గురించి సెత్ రాలిన్స్ ఇలా గొప్పగా చెప్తాడు. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ ఓటీసీ ఓటీసీ రోమన్ రోమన్ రీన్స్ అని చాంట్ చేస్తారన్నమాట. సో, సరే ఇప్పుడు నేను కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను. సో, ఆ ఫ్యాక్ట్స్ గురించి మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అంతే, మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ అంటాడన్నమాట. అదేంటంటే, ఇప్పుడు రోమన్ రీన్స్ ఆయన సీఎం పంక్ లాంటి సూపర్ స్టార్స్‌కి కొంతమంది కావాలి. రోమన్ రీన్స్‌కి అయితే తను గెలవడానికి, మ్యాచెస్‌లో గెలవడానికి, ఛాంపియన్‌షిప్స్ గెలవడానికి తనకి మెంబర్స్ కావాలి. ఒకప్పుడు షీల్డ్ ఉండేది. షీల్డ్ కావాలి, బ్లడ్ లైన్ కావాలి. వీళ్ళందరూ ఉంటేనే రోమన్ రీన్స్ గెలుస్తాడు. బట్ నేను, అంటే నాకు ఎవ్వరూ అవసరం లేదు. నాకు బ్రాన్ బ్రేకర్ అవసరం లేదు. బ్రాన్సన్ రీడ్ అవసరం లేదు. అండ్ ఈ పాల్ హెమన్ కూడా అవసరం లేదు. నేను అందరినీ నా చేతులతో, నా సొంత చేతులతో ఓడించగలను. అండ్ కోడీ రోడ్స్ కూడా నా హెల్ప్ తీసుకుంటూ రోమన్ రీన్స్‌ని ఓడించాలంటే, బట్ నేను అలా కాదు. నాకెవ్వరి హెల్ప్ అవసరం లేదు. నేను ఎవ్వరి హెల్ప్ లేకుండానే కోడీ రోడ్స్‌ని ఓడించినాను. అండ్ నేను ఈ ఛాంపియన్‌షిప్‌ని కూడా ఎవ్వరి సహాయం తీసుకోకుండానే గెలిచినాను. కొంతమందికి సహాయం అవసరం, నాకెవ్వరు అవసరం లేదు. ఈ బ్రాన్ బ్రేకర్, ఈ విజన్ టీమ్ నాకేం అవసరం లేదు అన్నట్టుగా ఈ టైప్‌లో మన సెత్ రాలిన్స్ మాట్లాడిండన్నమాట. అండ్ ఈ మాటలు చెప్పిన తర్వాత పాల్ హెమన్, బ్రాన్ బ్రేకర్ ఎక్కువగా బ్రాన్ బ్రేకర్ అయితే షాకింగ్‌గా అండ్ కోపంగా చూసినాడన్నమాట. సో, మన సెత్ రాలిన్స్‌ని. సో, అక్కడే క్లియర్‌గా అర్థం అయిపోయింది. మేబీ తొందరలోనే వీళ్ళు టర్న్ అవుతారని ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే అర్థమైంది. కానీ ఇంత తొందరగా జరుగుతదా అనేది చాలామంది నమ్మలేరన్నమాట. సో, అది జరిగిపోయింది. అండ్ అంతేకాదు మన సెత్ ఏమంటాడంటే, రోమన్ రీన్స్ ఏమంటాడు, లెవెల్స్ అంటాడు కదా. సో, ఇప్పుడు ఎవ్వరు కూడా నా అంత లెవెల్‌లో లేరు అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ క్లియర్‌గా చెప్తాడు. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతదన్నమాట. సో, ఇంతే, నాకెవ్వరు అవసరం లేదన్నట్టుగా మన సెత్ చెప్పేస్తాడన్నమాట. ఎవ్వరి సహాయం లేకుండానే నేను అన్నీ చేయగలుగుతానని ఈ టైప్‌లో ఈ సెగ్మెంట్‌లో చెప్తాడు. అండ్ దాని తర్వాత మళ్ళీ వీళ్ళు బ్యాక్ స్టేజ్‌లో కనిపిస్తారన్నమాట. లాకర్ రూమ్‌లో కనిపిస్తాడు.
సో, దాని గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ మనకి పెంటా వర్సెస్ డామినిక్ మిస్టీరియో మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. బట్ ఎండింగ్ అయితే డిఫరెంట్ అనమాట. మన డామినిక్ మిస్టీరియో డిఫరెంట్ ట్రిక్స్‌ని అయితే యూజ్ చేస్తుండన్నమాట మ్యాచ్‌లో గెలవడానికి. అండ్ ఈ మ్యాచ్‌లో రూసెవ్ కూడా ఇంటరప్ట్ చేస్తాడు. అంటే ఈ మ్యాచ్ కన్నా ముందే చెప్పిండన్నమాట రూసెవ్. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా సరే నేను ఆ ఛాంపియన్‌షిప్ కోసం వస్తా అని పెంటాతో చెప్తాడు. మ్యాచ్ మధ్యలో వస్తాడు. ఈ మ్యాచ్ మధ్యలో వచ్చిన వెంటనే మన పెంటా రూసెవ్ పైన అటాక్ చేస్తాడు. అండ్ అదే టైంలో మన డామ్ ఏం చేస్తాడంటే బ్యారికేడ్ దగ్గరికెళ్తాడు. అనౌన్సర్ దగ్గరికెళ్తాడు. ఆయన అక్కడ 2 టైటిల్స్ ఉంటాయి కదా తనయి. ఆ 2 టైటిల్స్‌ని తీసుకొని ఒక టైటిల్ అటు ఇసిరేస్తాడు. అండ్ ఆ టైటిల్‌ని తీసే టైంలో అక్కడ హ్యామర్‌ని తీసుకుంటాడన్నమాట. ఆ అనౌన్సరు చూడకముందు హ్యామర్‌ని తీసుకొని అంటే తన కాలు మధ్యలో ఇరికించుకుంటాడు. అంటే 619 పడేటప్పుడు దాని ఇంపాక్ట్ అపోనెంట్ పైన పడేట్టు, పెంటా పైన పడేట్టు హ్యామర్‌ని అలా పెట్టుకుంటాడన్నమాట కాళ్ళ మధ్యలో. అండ్ అది రెఫరీ చూడడన్నమాట. దాన్ని గమనించలేడు. ఆ టైటిల్‌ని రింగ్‌లో పడేస్తాడు మన డామినిక్ మిస్టీరియో. దాన్ని మాత్రమే చూస్తాడు. బట్ రెఫరీ హ్యామర్‌ని చూడడన్నమాట. చీటింగ్ చేసేస్తాడు. ఆ హ్యామర్‌తో అటాక్ చేసేస్తాడు. అండ్ 619 ఇచ్చేస్తాడు. ఈ మ్యాచ్‌లో మన డామినిక్ మిస్టీరియోనే విన్ అవుతాడన్నమాట. సో, స్టిల్ ఇప్పుడు ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మన డామినిక్ మిస్టీరియోనే. సో, ఇది డిఫరెంట్‌గా అనిపించింది ఈసారైతే. సో, మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ రియా రిప్లీ వర్సెస్ కైరీ సేన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో రింగ్ సైడ్ మన ఇయో స్కై గూడా ఉంటది. అండ్ ఇటువైపు ఆస్కా గూడా ఉంటదన్నమాట. మన ఆస్కా ఈ మ్యాచ్‌లో డిస్టర్బ్ చేస్తది మన రియా రిప్లీకి. అండ్ రియా రిప్లీకి హెల్ప్ చేయడానికి ఇయో స్కై అక్కడే ఉంటది కదా! ఇయో స్కై వచ్చి ఆస్కా పైన అటాక్ చేస్తది. సో, ఈ మ్యాచ్‌లో మన రియా రిప్లీయే విన్ అవుతదన్నమాట. మ్యాచ్ కొంచెం ఎక్కువ సేపు వచ్చింది. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన ఇయో స్కై పైన ఆస్కా అటాక్ చేస్తది. భయంకరంగా అటు పడేస్తది. అండ్ దాని తర్వాత రియా రిప్లీ పైన అటాక్ చేద్దామని చూస్తది. అంటే ఆల్మోస్ట్‌గా రియా రిప్లీదే అప్పర్ హ్యాండ్ ఉంటదన్నమాట. అంటే అనవసర టేబుల్ పైన తీసుకెళ్ళి రిప్లైడ్ కనెక్ట్ చేద్దాం అన్నట్టుగా చూస్తది. అండ్ వెనకాల నుండి అప్పుడు ఏమైతదంటే కైరీ సేన్ వచ్చి కెండో స్టిక్స్‌తో అటాక్ చేస్తది. ఆస్కాని సేవ్ చేస్తదన్నమాట. అండ్ ఇయో స్కై లెవ్వది. తనని భయంకరంగా అటాక్ చేసి ఆస్కా పక్కన పడేస్తదన్నమాట. అండ్ వాళ్ళిద్దరిగా కెండో స్టిక్స్‌తో అటాక్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అండ్ దాని తర్వాత అఫీషియల్స్ వచ్చి రియా రిప్లీని చెక్ చేస్తారన్నమాట. బానే ఉందా? అండ్ ఇయో స్కై కూడా చెక్ చేస్తది. తనని అఫీషియల్స్ అండ్ ఇయో స్కై కలిసి బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తారు. అండ్ నెక్స్ట్ జిమ్మీ ఊసో వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ కంటే ముందు బ్యాక్ స్టేజ్‌లో మన జిమ్మీ ఊసో, జే ఊసో మాట్లాడుకుంటారు అన్నమాట. ఏందంటే మన జే ఊసోకి మ్యాచ్ ఉందన్నట్టుగా చెప్తాడు. ఈరోజు మ్యాచ్ ఉంది. ఆల్రెడీ క్లాష్ ఇన్ ప్యారిస్‌లో సేమ్ నాకు కాస్ట్ చేసేసినారు ఒక టైప్‌లో. రోమన్ రీన్స్ వల్లనే ఆ మ్యాచ్‌లో నేను ఫోకస్ చేయలేకపోయినాను. రోమన్ రీన్స్‌ని సేవ్ చేయడానికి వెళ్ళినాను. వాళ్ళు నా పైన అటాక్ చేసినారు. అప్పుడు నేను ఓడిపోయినాను క్లాష్ ఇన్ ప్యారిస్‌లో. అండ్ ఇప్పుడు నేను ఖచ్చితంగా గెలవాలి అన్నట్టుగా ఈ టైప్‌లో మన జే ఊసో చెప్తారన్నమాట. అండ్ రోమన్ రీన్స్‌ని కూడా మెన్షన్ చేస్తాడు మన జే ఊసో. అండ్ మన జిమ్మీ ఊసో అంటారు. అండ్ ఇప్పుడు నాకు బ్రాన్సన్ రీడ్‌తో కూడా మ్యాచ్ ఉంది అన్నట్టుగా జిమ్మీ ఊసో చెప్తే, ఇప్పుడు ఈ మ్యాచ్ ఎందుకు? అంటే ఇప్పుడు మళ్ళీ నేను నీకు సేవ్ చేయాలా అన్నట్టుగా ఈ టైప్‌లో జే ఊసో చెప్తాడన్నమాట. అండ్ అప్పుడు జిమ్మీ ఊసో ఏమంటాడంటే, అంటే నేను హ్యాండిల్ చేయలేనా? నా వల్ల కాదా? బ్రాన్సన్ రీడ్‌ని నేను చూసుకుంటాను అన్నట్టుగా ఈ టైప్‌లో జిమ్మీ ఊసో చెప్తాడు. అండ్ మన జే ఊసో కన్విన్స్ చేస్తాడన్నమాట. సో, ఇదొద్దు, ఇలా వద్దు. నేను నీకు హెల్ప్ చేయాల్సి వస్తది మళ్ళా. సో, దానివల్ల నేను మ్యాచ్‌లో గెలవలేకపోతున్నాను. సో, ఇదంతా వద్దు అన్నట్టుగా జే ఊసో కన్విన్స్ చేస్తాడు. బట్ మన జిమ్మీ ఊసో ఇనిపించుకోడన్నమాట. సో, చూడు నీ బిజినెస్‌ని నువ్వు చూసుకో. నా బిజినెస్‌ని నేను చూసుకుంటాను. ఇదంతా వద్దు అన్నట్టుగా ఈ టైప్‌లో మన జిమ్మీ ఊసో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో, ఇక మన జిమ్మీ ఊసో వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మధ్య మ్యాచ్ జరుగుతదన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో ఈజీగా మన బ్రాన్సన్ రీడ్ గెలుస్తాడు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రాన్ బ్రేకర్ వస్తాడు. బ్రాన్ బ్రేకర్ వచ్చి మన జిమ్మీ ఊసో పైన అటాక్ చేస్తాడన్నమాట. బ్యారికేడ్స్ త్రో స్పియర్ కొడదామని చూస్తాడు. సాలిడ్ స్పియర్ కొడదామని చూస్తాడు. అంతలోనే మన జే ఊసో థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. జే ఊసో రాగానే మన బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేస్తాడన్నమాట. బ్రాన్సన్ రీడ్ పైన కూడా అటాక్ చేస్తాడు. సో, ఇక మన జిమ్మీ ఊసో కూడా వస్తాడు. సో, వాళ్ళు కొంచెం బ్యాక్ వెళ్ళిపోతారన్నమాట. మన బ్రాన్సన్ రీడ్, బ్రాన్ బ్రేకర్ ఇద్దరిగా. అండ్ మన జిమ్మీ ఊసోకి క్లియర్‌గా చెప్తాడు. నేనేం చెప్పినాను. సో, నేను ఏదైతే చెప్పినానో అదే జరిగింది. మళ్ళీ నీ మ్యాచ్‌లో నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. నిన్ను సేవ్ చేయడానికి రావాల్సి వచ్చింది. నాకు మ్యాచ్ ఉంది. నా మ్యాచ్ కోసం నేను ఫోకస్ చేయలేకపోతున్నాను మీ వల్ల అన్నట్టుగా నేను చెప్పినాను కదా! ముందే చెప్పినాను. బట్ అయినా సరే నువ్వు వినిపించుకోలేదు అన్నట్టుగా ఈ టైప్‌లో మన జిమ్మీ ఊసో పైన కొంచెం కోపం చూపిస్తాడు మన జే ఊసో. అండ్ ఇది చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మన జిమ్మీ ఊసో రింగ్‌లోనే కూర్చుంటాడు.
అండ్ దాని తర్వాత మన లాకర్ రూమ్‌లో మన సెత్ రాలిన్స్ దగ్గరికి, పాల్ హేమన్ దగ్గరికి బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ వస్తారనమాట. మన సెత్ రాలిన్స్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. బ్రాన్సన్ రీడ్, జిమ్మీ ఊసోని ఓడించినందుకు. మన సెత్ రాలిన్స్ ఒక మాట చెప్తాడన్నమాట. నా బిడ్డ పుట్టినప్పుడు అండ్ నా భార్యని నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో, సో మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తున్నప్పుడు నాకు అంతే హ్యాపీగా అనిపిస్తుంది అన్నట్టుగా ఈ టైప్‌లో చాలా చాలా హ్యాపీగా మన సెత్ రాలిన్స్ చెప్తాడన్నమాట. అండ్ ఇంకా ఫ్యూచర్‌లో మనకి పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయన్నట్టుగా, ముందు ముందు చాలా ఉంది అన్నట్టుగా, అదేందో నాకు తెలియదు గానీ పెద్ద ప్లాన్స్ ఉన్నాయన్నట్టుగా ఈ టైప్‌లో సెత్ రాలిన్స్ మాట్లాడతాడన్నమాట వాళ్ళందరితో. సో ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి రక్వెల్ రోడ్రిగేజ్ అండ్ రోగ్జెన్ పెరెజ్ వర్సెస్ బేలీ అండ్ లైరా వాల్కేరియా మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండే అండ్ ఈ మ్యాచ్ కూడా కొంచెం ఎక్కువసేపు వచ్చింది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన రోగ్జెన్ పెరెజ్ అండ్ బేలియే విన్ అయినారన్నమాట. అండ్ దాని తర్వాత మనకి స్టెఫనీ వ్యాకేర్‌ని ఇన్వైట్ చేస్తారు. తను ఇప్పుడు న్యూ ఉమెన్స్ క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్ కదా! సో అందుకోసమే ఇన్వైట్ చేసినారు. సో తను వచ్చి మాట్లాడుతుంటదన్నమాట. అండ్ అంతలోనే అక్కడికి మన రక్వెల్ రోడ్రిగేజ్, రోగ్జెన్ పెరెజ్ వస్తారన్నమాట. సో వాళ్ళిద్దరు వచ్చి ఒక టైప్‌లో ఛాలెంజ్ అన్నట్టుగా చేస్తారన్నమాట. ఏందంటే ఆ ఛాంపియన్‌షిప్ నేను గెలవాల్సి ఉండే, ఆ ఛాంపియన్‌షిప్ నా దగ్గరికి రావాల్సి ఉండే అన్నట్టుగా ఈ టైప్‌లో వాళ్ళు ఇన్సల్ట్ చేస్తారన్నమాట. మన రోగ్జెన్ పెరెజ్ అండ్ రక్వెల్ కలిసి మన స్టెఫనీ వ్యాకేర్‌ని. సో చూసుకుందాం అన్నట్టుగా స్టెఫనీ వ్యాకేర్ కూడా చెప్తది. సో అంతే, వీళ్ళ మధ్య బ్రాల్ ఏం జరగలేదు. సో అప్‌కమింగ్ రాలో మేబీ ఏమైనా మ్యాచ్ ఎక్స్‌పెక్ట్ చేసినా చేయొచ్చన్నమాట. వీళ్ళిద్దరి మధ్యలో ఆల్రెడీ ఛాలెంజ్ చేసేసుకున్నారు. సో జరగచ్చు మాక్సిమం. అండ్ దాని తర్వాత మనకి రా మెయిన్ ఈవెంట్‌లో మన సీఎం పంక్ వర్సెస్ ఎల్ఏ నైట్ వర్సెస్ జే ఊసో మధ్య నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ జరిగిందన్నమాట ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ కోసం. సో ఈ మ్యాచ్ కొంచెం బాగానే ఉండే అండ్ సీఎం పంక్ కిరాక్‌గా ఫైట్ చేసినారు. అండ్ జే ఊసో మంచిగానే ఫైట్ చేసినారు. అందరూ బాగానే ఫైట్ చేసినారు. అండ్ మ్యాచ్ ఎండింగ్‌లో ఆల్మోస్ట్‌గా మన ఎల్ఏ నైట్ గెలిచేటోడు. ఏమవుతదంటే మన ఎల్ఏ నైట్ సీఎం పంక్‌కి బీఎఫ్టీ కొడతాడన్నమాట. బీఎఫ్టీ కొట్టి అండ్ మన జే ఊసోని రింగ్ బయట పడేస్తాడు. అండ్ కవర్ చేద్దామని వెళ్తాడు. కవర్ చేసే టైంలో ఇక మన జే ఊసో ఎల్ఏ నైట్‌ని లాగేస్తాడన్నమాట. అండ్ ఇక దాని తర్వాత రింగ్‌లో మన సీఎం పంక్ జే ఊసోకి జీటీఎస్ కనెక్ట్ చేస్తాడు. సో జీటీఎస్ కనెక్ట్ చేసిన వెంటనే ఇక కవర్ చేస్తాడు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన సీఎం పంక్ విన్ అవుతాడన్నమాట. సో ఇప్పుడు నెంబర్ 1 కంటెండర్ సీఎం పంక్ ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ కోసం. అండ్ దాని తర్వాత ఏమవుద్దంటే ఇక మన విజన్ టీమ్ వచ్చేస్తది. సెత్, పాల్, మన బ్రాన్ ఇద్దరు వచ్చేస్తారన్నమాట. సో మన బ్రాన్ బ్రేకర్ వచ్చి మన జే ఊసో పైన అటాక్ చేస్తాడు. సాలిడ్ స్పియర్ కొడతాడు. అండ్ దాని తర్వాత ఎలియా నైట్ అంటే స్టీల్ స్టెప్స్ పక్కన నిల్చుంటాడన్నమాట. అక్కడికెళ్ళి ఒక స్పియర్ కొడతాడు. అండ్ ఇక బ్రాన్సన్ రీడ్ రింగ్‌లోకి వచ్చేస్తాడు. రింగ్‌లోకి వచ్చి మన సీఎం పంక్ పైన అటాక్ చేస్తారు. అండ్ వాళ్ళందరూ కలిసి ఇక సీఎం పంక్ పైన అటాక్ చేస్తారనమాట మన బ్రాన్ ఇద్దరు కలిసి. అండ్ ఇక దాని తర్వాత మన సెత్ రాలిన్స్, మన పాల్ హేమన్, బ్రాన్సన్ రీడ్, బ్రాన్ బ్రేకర్ వాళ్ళు వెనకాల నిల్చుంటారు. మన సెత్ రాలిన్స్ కొంచెం ముందు నిల్చుంటాడన్నమాట. బ్రాన్ బ్రేకర్ ఇక కార్నర్‌లోకి వెళ్తాడు. కార్నర్‌లోకి వెళ్ళి మన సెత్ రాలిన్స్ ఇలా వెనకకి తిరగగానే ఆల్మోస్ట్ ఇక స్పియర్ కొట్టేస్తారనమాట. సో ఇదంతా మీకు తెలుసు, ఆల్రెడీ వీడియోలోనే క్లియర్‌గా చెప్పేసినాననమాట. సో ఇది ఈరోజు రాలో జరిగింది. సో మీకు ఈ వారం జరిగిన రా షో ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఈరోజు మనకి థర్డ్ వీడియో కూడా వస్తదనమాట. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి సెత్ రాలిన్స్ హెల్త్ పైన. సో ఇప్పుడు సెత్ రాలిన్స్‌కి నెక్స్ట్ ప్లాన్స్ ఏముంటాయో అండ్ రోమన్ రీన్స్ టీంలో ఎవరుంటారో ఇంకా క్లారిటీ అయితే లేదు. అండ్ నా హెల్త్ కూడా కొంచెం బాలేదు. అందుకనే వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. సో నేను చేస్తాను ఆల్మోస్ట్‌గా ఈవినింగ్ 5:30 ఆర్ 6 వరకి వీడియో వచ్చేస్తదనమాట. థర్డ్ వీడియో ఆల్రెడీ ఫస్ట్ వీడియో చేసేసినాను. ఇది రా హైలైట్స్ వీడియో సెకండ్ వీడియో అండ్ థర్డ్ వీడియో కూడా వచ్చేస్తది. కంగారు పడకండి. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను, రాలో జరిగింది. మన ఏజే స్టైల్స్, ఆడమ్ పియర్స్ ఇద్దరు బ్యాక్ స్టేజ్‌లో కనిపిస్తారన్నమాట. సో అప్పుడు మన డామ్ అక్కడికి వెళ్తాడన్నమాట. సో నాకు నెక్స్ట్ వీక్ కోసం మ్యాచ్ ప్లాన్ చేసినవేంది, సో ఇప్పుడు రూసెవ్‌తో నేను ఫైట్ చేయాలా, నా గురించి కొంచెం ఆలోచించు అన్నట్టుగా ఈ టైప్‌లో ఆడమ్ పియర్స్‌తో మాట్లాడతాడు. నేను డబుల్ ఛాంపియన్ని, నా గురించి ఆలోచించు, ఈ ఏజే స్టైల్స్ గురించి ఎందుకు మాట్లాడుతావు అన్నట్టుగా ఆడమ్ పియర్స్‌తో అంటాడన్నమాట. అప్పుడు ఏజే స్టైల్స్ ఏమంటాడంటే, ఓ నువ్వు మ్యాచెస్‌లో చాలా చీటింగ్ చేస్తున్నావు కదా, సో ఇప్పుడు నెంబర్స్ గేమ్స్‌ని యూజ్ చేస్తావు కదా నువ్వు. సో ఇప్పుడు మీ మెంబర్స్ ఉన్నారు కదా ఫిన్ బ్యాలర్ అండ్ జేడీ, సో వాళ్ళతో నేను అండ్ నా ఫ్రెండ్ డ్రాగన్ లీ ఫైట్ చేస్తాము అన్నట్టుగా ఈ టైప్లో మన ఏజే స్టైల్స్ చెప్తాడన్నమాట. సో దాన్ని ఇక మన ఆడమ్ పియర్స్ అఫీషియల్ చేసేస్తాడు. సో నెక్స్ట్ వీక్ రాలో మనకి మన ఏజే స్టైల్స్ అండ్ డ్రాగన్ లీ వర్సెస్
మన జేడీ అండ్ ఫిన్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ చేసేసిండు యాడమ్ పియర్స్.